టీఎస్లో మరియు ఏపీలో ఎన్నికలపైన చక్కటి సర్వే అనేది మనం నిర్వహించడం జరిగిందండి. మన టీం అన్నమాట. వెంకటదానం సర్వే అని పిలుస్తారు. ఇది మనకి ఎప్పుడంటే మన ఫిబ్రవరి 9th నుంచి దాదాపు ఏప్రిల్ 11th వరకు 12th రోజు కూడా మనం సర్వే చేసి ఒక రిపోర్ట్ అనేది సమర్పించడం జరిగింది. దీంట్లో అంశాలను మనం క్రోడీకరించినట్లయితే ఇక్కడ ప్రధాన పార్టీలు మన తెలంగాణలో మనం చూసినట్లయితే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వీళ్ళు ఉన్నారండి. అదర్స్ అనే వాళ్ళు పెద్ద ఇంపాక్ట్ అనేది లేదు ఇక్కడ. కాకపోతే ఒక 10 క్వశ్చన్స్ మన సర్వేస్ అడగడం జరిగింది. హౌ సాటిస్ఫైడ్ విత్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ అంటే నియర్లీ 44% సాటిస్ఫైడ్ అని చెప్పి, ఒక 10% నాట్ సాటిస్ఫైడ్ అని కానీ చెప్పలేమని కానీ చెప్పారు. మిగతా వాళ్ళు టూ ఇయర్లీ టు కామెంట్ అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది కాంగ్రెస్కి. తర్వాత విచ్ స్కీమ్స్ అట్రాక్టెడ్ అంటే నో డౌట్ అండి, దాంట్లోని ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ పథకం ఇవన్నీ కూడా చాలామందిని అట్రాక్ట్ చేశాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుంది, గుర్తు పెట్టుకోవాలి, ప్లస్ పాయింట్ అవుతుంది. యువర్ ఒపీనియన్ అండ్ ఫ్రీ జర్నీ ఫర్ లేడీస్ అంటే ఓకే, ఇది మగవాళ్ళు కొంత వ్యతిరేకించినప్పటికీ ఆటో డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కూడా కాస్త వ్యతిరేకత వస్తుంది. దీనిపైన తప్పనిసరిగా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇది కాస్త మైనస్ అయిన పథకంలాగానే కనిపిస్తుంది ఇక్కడ, నో డౌట్. అంటే ఈ మైనస్ని ఉమెన్ ఓట్ అనేది ఎంత డామినేట్ చేస్తుంది అనేది మళ్ళీ మనం చూడాలి. దాన్ని కాంపన్సేట్ చేసినట్లయితే కాంగ్రెస్ మళ్ళీ మంచి పొజిషన్లో ఉంటుంది అక్కడ. తర్వాత రేషన్ కార్డ్స్ అది ఎప్పుడు ఇస్తారని చెప్పి మనకి అదొకటి క్వశ్చన్ ఒకటి అయిపోయింది. తర్వాత సప్లై ఆఫ్ కరెంట్ అండ్ వాటర్ అనేది బాగానే ఉన్నాయని చెప్పి చాలామంది చెప్పడం అని జరిగింది. తర్వాత లోన్ వైవర్ టు ఫార్మర్స్ అంటే రుణాల మాఫీ అని చెప్పి ఇది రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు, ఆగస్టులో కంప్లీట్ చేస్తామని చెప్పి వారు ప్రామిస్ చేసినట్టున్నారు. దానిపైన కూడా నమ్మకం అనేది అయితే బాగానే ఉందనిపిస్తుంది. తర్వాత జాబ్స్ అనేవి రావడానికి ఆస్కారం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లో అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది కాంగ్రెస్కి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎలాంటి బయాస్ లేదు, ఏదైతే నాకు రీసెర్చ్లోని మన సర్వేస్ ఉన్నారో వాళ్ళు తెచ్చినటువంటి దాన్ని బట్టి మనం క్రోడీకరించి చెప్తున్నాం. ఎందుకంటే ఇంకా దీని తర్వాత మళ్ళీ మనం రీసెర్చ్ చేయడం అనేది జరగదు, తర్వాత ఆపడం అనేది కూడా జరుగుతుంది అనమాట. అందుకోసమనే తర్వాత కాళేశ్వరము, మేడిగడ్డ దీని గురించి కానీ అడిగినట్లయితే ప్రజలు దానిపైన పెద్ద డిస్కస్ చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపట్లేదు. తర్వాత కొంతమంది మాత్రం కాళేశ్వరం మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఒపీనియన్ కూడా వాళ్ళకు ఉంది. ఇది దానిపైన చర్చ అనేది జరగాలి యాక్చువల్గా. తర్వాత రైతు భరోసా, రైతు బీమా గురించి మాత్రం కాస్త రైతుల ఆందోళన అయితే ఉంది. మనకు వస్తుందా, కేసీఆర్ సార్ ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వగలుగుతారు అనేటువంటి ఆలోచన మాత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ ఓవరాల్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే బాగానే ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో అనే ప్రశ్న, రేషన్ కార్డులు, ఫ్రీ హౌసెస్ ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడగడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ. ఇంకొకటి అండి, ఇక్కడ ఏదైతే ఫ్రీ బస్ జర్నీ అనేది పెట్టారో దీనివల్ల ఆటో డ్రైవర్లు వీరు కాస్త ఉపాధి అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. తర్వాత అంటే అంత లేదులేండి, సిటీలో అయితే అంత ఎఫెక్ట్ అనేది లేదు, టు బీ ఫ్రాంక్. అది ఊరలో కొంచెం ఉంది. తర్వాత ఏంటంటే మగవాళ్ళ మాత్రం కాస్త కోపం అనేది కనిపిస్తుంది. ఇక్కడ వరంగల్, మెదక్, ఈ సికింద్రాబాద్ ఈ మూడిట్లో కూడా మీరు అనూహ్యంగా బీఆర్ఎస్ అనేది కాస్త పుంజుకున్నట్టే కనిపిస్తుంది ఇక్కడ, నో డౌట్ అండి. గ్రౌండ్ రిపోర్ట్ నుంచి మనకు వచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఏంటంటే వరంగల్లో, మెదక్లో, సికింద్రాబాద్లో కూడా పద్మారావు గారు పోటీ చేసినట్టు సికింద్రాబాద్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. అలాగే భువనగిరి నుంచి బీజేపీ మంచి లీడింగ్లో కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఈ కరీంనగర్ మాత్రం మనం చెప్పలేకపోతున్నామండి, ఇటు బీఆర్ఎస్కి అటు బీజేపీకి టఫ్ ఫైట్ ఉండొచ్చు. తర్వాత ఆదిలాబాద్ మాత్రం బీజేపీకి మొగ్గు చూపెట్టేటుంది. అలాగే నిజామాబాద్, మహబూబ్నగర్లో మాత్రం టఫ్ ఫైట్ అనేది ఉండబోతుంది ఇక్కడ. మూడు పక్షాల నుంచి ఇప్పటివరకు ఇద్దరు మధ్య పోటీ అనుకున్నది 3 మధ్య పోటీ అవుతుంది ఇక్కడ. మల్కాజ్గిరి మాత్రం బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. హైదరాబాద్ అనేది మీ అందరూ తెలుసండి, ఎంఐఎం అనేది ఇక్కడ. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినట్లయితే మనకు వచ్చినటువంటి ఈ ప్లస్ గురించి కూడా నేను మాట్లాడుతానండి. కాంగ్రెస్ పార్టీకి 5 పక్కా గెలుస్తుందండి, నో డౌట్ ఇన్ దట్. మన ఎన్నికల్లో 3-4 సీట్లు వచ్చినాయి, ప్లస్ ఒక అంటే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్టే మనం చెప్పాలి. అలాగే బీఆర్ఎస్ మాత్రం భారీ ఎత్తున ఎంపీ సీట్లు కోల్పోతుందండి. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు 0 వస్తాయని అనుకున్నటువంటి పార్టీకి 2 కంటే ఎక్కువ రావడానికి ప్లస్ అనేది కూడా నేను వివరిస్తానని చెప్పాను. ఎంఐఎంకి మాత్రం 1 సీట్ రావచ్చు, బీజేపీకి 6+ అనేది రావచ్చు అనమాట. కాంగ్రెస్ పార్టీకి 5+ ఎందుకంటున్నామంటే కాంగ్రెస్కి చాలా ప్లస్ పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయండి ఇక్కడ. సాంప్రదాయంగా ఓటు బ్యాంక్ కాంగ్రెస్కి అనేది ఉంది. ఇది ఆ ఓట్లను నిలిపి ఉంచే ఆస్కారం అనేది ఉంది. అలా అంటే మీరు చూడండి, కొన్ని జిల్లాల్లో ఖమ్మం జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు, అక్కడ ఏ అభ్యర్థిని పెట్టినా సరే తప్పనిసరిగా గెలిపించినటువంటి సత్తా అనేది అక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి అదొకటి పక్కా సీట్లుగా మనం దాని గురించి చెప్పొచ్చు. అలాగే బీఆర్ఎస్ 2+ అంటే కేసీఆర్ గారు ఇటీవల ప్రజల్లోకి రావడం, తర్వాత ఆయన స్పందించడం, టీవీలో ఇంటర్వ్యూలు కూడా అవి కూడా కొంచెం ప్లస్ పాయింట్గానే అవుతున్నాయి ఇక్కడ. అంటే బీఆర్ఎస్ పూర్తిగా 0 అయిపోయింది అనడానికి మాత్రం ఎలాంటి
ఆ ఆస్కారం అనేది లేదండి. అది మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి ఆస్కారం అయితే తెలంగాణలో కనిపిస్తుంది. ఈరోజు కూడా చూస్తున్నాను, ఈ పెన్షనర్లు వీళ్ళల్లో మాత్రం తప్పనిసరిగా బీఆర్ఎస్ మీద కొంచెం అభిమానం అయితే ఉంది. ఎంఐఎంకి మాత్రం ఇది హైదరాబాద్ సీటు నిలుపుకోవడానికి చేస్తుంది కదా. బీజేపీ ఏంటంటే కాస్త ఓటు బ్యాంక్ అనేది మెరుగుపరచుకోవచ్చు అనమాట. టఫ్ ఫైట్ మాత్రం ఒక 3 వాటిలో మనకి కనిపిస్తుందండి. ఈ 3 వాటిల్లో కూడా ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. మనకి నియోజకవర్గాల లిస్ట్ కూడా మనకు వచ్చినట్టు దేంట్లో టఫ్ ఫైట్ ఉండొచ్చు అని చెప్పి మనం చూద్దామండి. నిజంగా అనూహ్యంగా నల్గొండ కూడా టఫ్ ఫైట్ ఉండొచ్చు, ఖమ్మంలో కూడా టఫ్ ఫైట్ ఉండొచ్చు అని చెప్పి, అంటే పోటీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి రావడానికి ఆస్కారం అనేది ఉంది 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 అది కాదనేది వాస్తవం అనమాట. గెలవచ్చు కాంగ్రెస్ పార్టీ, కాకపోతే ఏంటంటే ఫైట్ మాత్రం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందని మనం అడిగినప్పుడు సాటిస్ఫాక్టరీ అని చెప్పడం అనేది మనకు జరిగింది. అలాగే కొత్త సచివాలయంలోకి ప్రజల్ని అలౌ చేయడం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామని చెప్పి, అలాగే మన ప్రగతి భవన్ గేట్లు అవి తీసినప్పుడు ప్రజల యొక్క ఆనందం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్త ఓట్లు అనేది మలచబోతున్నాయి. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ ప్లస్ వెళ్తే దాదాపు 9 వరకు వచ్చి ఆగిపోవచ్చు అది. అలాగే బీఆర్ఎస్ మాత్రం 2+ అంటే 3 వరకు రావచ్చు, లేదా 2 దగ్గర ఆగిపోవచ్చు అనమాట. ఎంఐఎం మాత్రం హైదరాబాద్ నిలబెట్టుకుంటుంది. బీజేపీ మాత్రం చెప్పలేని పరిస్థితి అండి. 6 మాత్రం గ్యారంటీగా వచ్చినట్టు ఉన్నాయి. ఇటు కరీంనగర్ ఒకటి ఎడ్జ్ కనిపిస్తుందండి తప్పనిసరిగా. అలాగే మెదక్లో కూడా కాస్త టఫ్ ఫైట్ అయితే ఉంది, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అండి. నేను కాంగ్రెస్ అని చెప్పట్లేదు నేను. అలాగే మల్కాజ్గిరి మీరు చెప్పినట్లయితే మల్కాజ్గిరి తప్పనిసరిగా కాస్త బీజేపీ ప్రచారంలో కూడా దూసుకుపోతుందని చెప్పొచ్చు. ఇంకొకటి, కొంతమంది ఏంటంటే అనాసక్తి కనబరుస్తున్నారండి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా మనకే లబ్ధి ఉంటుందని చెప్పడం జరగడం మనం గమనించాం. అలాగే కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్రంలో బీజేపీ ఉండాలని చెప్పి కొంతమంది చెప్పడం కూడా మనం గమనించాం. సో ఓవరాల్గా ఇవ్వండి, మనకి అప్ టు డేట్స్ అంతున్నాయి. మనకి రీసెర్చ్ చేయడం అనేది గాల్లో చేసేది కాదు, ఇంట్లో కూర్చొని మాట్లాడేది ఎంతకంటే కాదండి. ప్రజల్ని కలవాలి, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి కూడా మనం నమోదు చేసి స్టాండర్డ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయడం, ఇదంతా కూడా స్టాటిస్టికల్ టూల్స్ అనమాట. మనం ఏ మెథడాలజీ ఫాలో అయ్యాం మీరు చూడండి. ఎవరు కూడా రీసెర్చ్ చేసేవాళ్ళు మీకు ఈ టాపిక్స్ అని చెప్పరు. రీసెర్చ్ చేయడం అంటే మెథడాలజీ అనేది ఒకటి ఉంటుందండి ఇక్కడ. అంటే మనం క్వశ్చన్ తయారు చేసి అడిగారా, లేదా పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకున్నారా, ఏ విధంగా మీరు ఇంటర్వ్యూ చేశారని చెప్పి కూడా అడగడానికి ఆస్కారం ఉందన్నమాట. మన దగ్గర ఆ మెథడాలజీ అనేది కూడా ఉందండి. ఇక రిపోర్ట్ కూడా మనకి సర్వేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఐ థ్యాంక్ ఆల్ మై స్టూడెంట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ జర్నీ అండి. అంటే ఇది ఇంకా చేంజ్ కావచ్చు, కానీ ఇప్పటివరకైతే ఇవైతే కనిపిస్తున్నాయండి. ధన్యవాదాలండి అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను టీఎస్లో ఇచ్చాను, ఏపీతో ఒకటి కంప్యూటరైజ్ చేస్తున్నామండి. ఇప్పటివరకు కూడా ల్యాప్టాప్స్ అవి యూజ్ చేసుకుంటూ చేయడం అని చెప్తున్నాను అనమాట. ఆ రిపోర్ట్ కూడా మీరు చాలామంది హైదరాబాద్లో ఆసక్తికరంగా సార్ ఏపీది కూడా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. చూస్తున్నానండి. ఏపీది అసెంబ్లీది ఫస్ట్ ఇచ్చే అవకాశం ఉంది, తర్వాత పార్లమెంట్ త్వరలో ఇచ్చేస్తానండి.